సాగునీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ధర్నా చేసిన ముచ్చట ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇగో గీడో కాడసుతం సాగునీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు బాధపడుతున్నారు. కాకుంటే వీళ్ళు మాత్రం ధర్నా కాదు అంతకు మించిన పనే చేసిర్రు. మరి అదేందో చూద్దాం పండ్రి. ముచ్చటేందంటే సాగునీళ్లు విడుదల చేయకపోవుట్ల పొలాలన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చిందని అధికారులకు చెప్పినా నీళ్లు విడుదల చేస్తలేరట. గందుకే ఇయాల నిజామాబాద్ జిల్లా సాలూర మండలం సాలూర క్యాంపు గ్రామ పంచాయతీ ఆఫీస్ల నీటిపారుదల శాఖ అధికారులను రైతులు నిర్బంధించిండ్రు. ఇన్నరా మాకు నీళ్ళిత్తమని అధికారికంగా చెప్పేదాకా మిమ్మల్ని ఇక్కడికేంచి వదిలేది లేదని రైతులంతా గరానికి రాబట్టిండ్రు. మరి వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఏందో అన్న చెప్తున్నాడు. ఇనుండ్రి. మాది D28 బ్రాంచ్ కింద 14 నెంబరు పౌట్ మాది బ్రాంచ్. ఇప్పటికి నిజాం సాగర్ కెనాల్ వదిలి 4వ వెడ్డింగ్ నడుస్తుంది. ఇప్పటికి 3 వెడ్డింగ్లు అయిపోయినాయి. 3 వెడ్డింగ్లో కూడా ఏ రోజు కూడా మాది పత్యాపూరు జాడి సాలూరు క్యాంప్ శివార్లో గల భూములు కలిసిన దాఖలాలు లేవు. ఇది 4th వెడ్డింగ్. మాకు నెక్స్ట్ వెడ్డింగ్లో 15 రోజులు ఇస్తామంటున్నారు. మాకు 15 రోజులు వద్దు, 10 రోజులు ఇవ్వండి. ఇప్పుడు 15 రోజులు ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మాకు సహకారాలు లేవు. ఎమ్మెల్యే గారికి కూడా దగ్గరికి నోటీస్ తీసుకుపోవడం జరిగింది. నిన్న మొన్న అటు మొన్న మా గ్రామ పెద్దలు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ రైతులు ఒక 30-40 మంది ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నోటీస్ ఇవ్వడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇస్తాము, మీరేం భయపడబాకనే అంటున్నారు. మాకు ఇంత వాటికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. అందుకోసం అని చెప్పి డిపార్ట్మెంట్ని పంచాయతీ, గ్రామ పంచాయతీలో, సాలూరు గ్రామ పంచాయతీలో నిర్బంధించాము. ఇన్నరా సాగునీళ్లు కావాలని ఇటు నీటిపారుదల శాఖ అధికారులకు అటు బాన్స్వాడ ఎమ్మెల్యేకు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. మా పంటలకు నిజాం సాగర్ కాలువ నీళ్లను అధికారులు ఇయ్యలేకపోతున్నారు. దీంతోని చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు బాధపడుతున్నారు. పెట్టుబడి మొత్తం పెట్టి ఆఖరుకు నీళ్లు లేక పొలాలు ఎండిపోతే చాలా నష్టమైతది. రైతులం ఇప్పుడిప్పుడే జర తెల్లబడుతున్నాం. ఆయింత పంటలు గంగల గలిస్తే మళ్ళా అప్పుల పాలైతామని బాధపడుతున్నారు. ఇప్పటికైనా సర్కార్ పెద్దలు ఆలోచన చేసి మాకు నీళ్లు ఇప్పియాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్క కాడనే కాదు, తెలంగాణ అంతటా గిదే పరిస్థితి ఉన్నది. కాబట్టి నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు ఎక్కడెక్కడ అవస్తున్నదో అరసుకొని రైతులకు నీళ్ళిస్తే మంచిగుంటది. లేకుంటే రైతులు మాత్రం ఎక్కడికక్కడ నిలదీస్తారు. కాబట్టి చూసుకోండి మరి.